చేపల పులుసు ఇలా చేయండి, మంచి రుచిగా వస్తుంది. ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకునేసి దాంట్లో సాల్టు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మిక్స్ చేసి ఊరనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేరుశనగ పప్పులు వేసి కొద్దిగా వేగనిచ్చి ధనియాలు, మిరియాలు, కొద్దిగా మెంతులు కూడా వేసుకునేసి చెక్క, లవంగా ఇవి కూడా వేసి ఇలా వేగనిచ్చి ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా జీలకర్ర వేసుకునేసి ఆవాలు కూడా వేసి కరివేపాకు రెమ్మలు వేసి ఇలా కాస్త వేగనిచ్చి తీసి చల్లారనిచ్చి మిక్సీ జారీలో వేసుకునేసి ఈ టైప్లో పొడిగొట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దాంట్లో కాస్త నూనె పోసుకునేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనిచ్చి ఆ తర్వాత టమోటాలు వేసుకునేసి కొంచెం సాల్టు, పసుపు ఇవి రెండు వేసి ఇలా వేగిన తర్వాత రుచి సరిపడా కారం వేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు కారం వేసాక చింతపండు పులుసు పోసుకునేసి గ్రైండ్ చేసిన ఆ పొడిని వేసి ఇలా పులుసును బాగా మరగనిచ్చి ఊరబెట్టిన చేప ముక్కలన్నింటినీ దాంట్లో పెట్టేసుకునేసి కాస్త బాగా ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి తింటే సూపర్.